boom shaka shaka boom boom shaka boom boom shaka shaka boom boom shaka boom boom shaka shaka boom boom shaka boom boom shaka shaka boom boom shaka jaga పిల్లలు, నిజ జీవితంలో జంతువులు మాట్లాడితే ఎంత అద్భుతంగా ఉంటుంది. అందుకే మన భారతీయ నీతి కథల నుండి, జానపద కథల నుండి పుట్టిన జాతక కథలు ఈ సృజనాత్మక విధానానికి తోడ్పడుతున్నాయి. జాతక కథలంటే ఏమిటి? మూలంలో జాతక కథలు చాలా పురాతనమైనవి. ఇవి ఉన్నత ప్రమాణాలతో కూడిన ఆలోచనాత్మక కథలు. ఇవి తరతరాలుగా వస్తూ ఉన్నాయి. క్రీస్తుపూర్వం 300 ప్రాంతాల్లో ఈ కథలు పాళీ భాషలో రచింపబడి వివిధ భాషల్లోకి అనువదించబడ్డాయి. ఈ కథలు మహాత్ముడైన బుద్ధుని పుట్టుక లేదా అవతార ప్రారంభ కాలానికి సంబంధించినవిగా చెప్పబడుతున్నాయి. పిల్లలు, ఆసక్తికరమైన కథలతో పాటు నైతిక విలువలు కూడా ప్రతిబింబించే కథలు కూడా చదువర్లకు అమూల్యమైనవి. పీత కొంగ. అనగనగా ఒక చెరువులో బోలెడు చేపలుండేవి. అవి ఆనందంగా జీవిస్తున్నాయి. ఆ చేపలతో పాటు ఆ చెరువులో ఒక పీత కూడా ఉండేది. అది చాలా తెలివైనది. వావ్! ఈ చెరువులో చాలా చేపలున్నాయి. ఇది నా దృష్టి నుండి ఎలా తప్పించుకుంది? కొంతకాలం పాటు 2 పూట్ల భోజనానికి ఢోకా లేదు. ఈ చేపల్ని స్వాహా చెయ్యడానికి ఒక ఉపాయం ఆలోచిస్తాను. నా ప్రియమైన చేపమిత్రులారా, దయచేసి పైకి వచ్చి నా మాటలు జాగ్రత్తగా వినండి. ఏమిటి కొంగ? ఏమిటి విషయం? నువ్వు చాలా దిగులుగా ఉన్నావేమిటి? వ్యవసాయం కోసం ఈ చెరువులోని నీరంతా తోడేయడానికి కొంతమంది మనుషులు ప్రయత్నిస్తున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా నాకు తెలిసింది. మనం వాళ్ళని వారించలేము. నాకు ఏ సమస్య లేదు. దగ్గర్లోనే ఇంకో పెద్ద చెరువు ఉంది. నేనక్కడ ఉండిపోగలను. అయితే నేను బాధపడేది మీ గురించేనర్రా. ఈ దుర్వార్త వినగానే చేపలన్నీ దిగులుతో బెదిరిపోయాయి. తమను కాపాడటానికి ఏదైనా మార్గం ఆలోచించమని అవి కొంగను వేడుకున్నాయి. కొంగ, ఈ దగ్గరలో ఒక పెద్ద చెరువు ఉందని చెప్పావు కదా, మరక్కడికి మేము ఎలా వెళ్ళగలము? నేను ఒక్కొక్కరిని నా ముక్కు సాయంతో ఆ కొత్త చెరువుకు చేరుస్తాను. 2-3 రోజుల్లో నేను మీ అందరినీ ఆ కొత్త చెరువుకు చేర్చేయగలను. అప్పుడు అందరూ అక్కడ క్షేమంగా ఉండొచ్చు. కొంగకి చేపల పెద్దకి మధ్య జరిగిన సంభాషణను పీత విన్నది. అది చేపల పెద్దకు దగ్గరగా జరిగి, మిత్రమా, కొత్తవారిని అంత తొందరగా నమ్మవద్దు. తన నిజాయితీ మనకి తెలియదు. అయినా మీకు సాయం చేయడంలో తనకేమిటంత అక్కరా? చూడు పీత, ఈ కొంగ చూస్తే మంచిదాన్లాగానే ఉంది. తను మాకు సాయం చేస్తానంటుంది. మేమందరం కూడా ఆ కొత్త చెరువుకు వెళ్లాలని నిశ్చయించుకున్నాం. తన ఎత్తుగడ పారుతున్నందుకు కొంగ సంతోషంగా ఉంది. తను ఒక్కో చేపని తీసుకెళ్లడానికి సిద్ధపడింది. ఆ కొంగ నిదానంగా అన్ని చేపలను ముక్కున కరుచుకొని ఒక రహస్య ప్రదేశానికి తీసుకువెళ్లి ఆరగించేసింది. చివరిగా తీసుకెళ్లడానికి ఒక్క పీత మాత్రమే మిగిలింది. ఏం మిత్రమా,
నీకు మీ మిత్రుల దగ్గరకు వెళ్ళాలని లేదా? నిన్ను కూడా తీసుకువెళ్తాను, రా. నాకు నా మిత్రుల దగ్గరికి వెళ్ళాలనే ఉంది. కాని నువ్వు నన్ను నీ ముక్కున కరిచిపెట్టి తీసుకెళ్లాలంటే నేను చాలా బరువు కదా. అందుకని నేనే నీ మెడని కరిచి పట్టుకుంటాను. ఏ కొంగ, నన్నెక్కడికి తీసుకెడుతున్నావు? చెరువెక్కడుంది? ఏం చెరువు? నిన్ను నీ మిత్రుల దగ్గరకు తీసుకువెళ్తున్నాను. ఒక్కసారి కిందకి చూడు, నీ మిత్రుల ఎముకలు కనిపిస్తాయి. నేను నిన్ను కూడా స్వాహా చెయ్యబోతున్నాను. అంటే నా ఊహ కరెక్టే. నా చేపమిత్రులు నా మాట వినలేదు. ఓసి టక్కరిదానా, నిన్ను నమ్మిన నా మిత్రుల్ని చంపేశావా? ఇప్పుడు నీ పీక నా కోరల్లో ఉందే. మర్యాదగా నన్ను నా స్థావరానికి తీసుకెళ్ళు, లేదా నేను నీ పీక కొరికేస్తాను. పీత దాని మెడ కొరికి చంపేసింది. ఓసి దుర్మార్గపు కొంగ, అమాయకులైన నా మిత్రుల్ని చంపినందుకు నీకిదే తగిన శాస్తి. నువ్వే తెలివైనవాడవని ఎన్నడూ అనుకోకు. నీకంటే తెలివైన వాళ్ళు ఎందరో నీ చుట్టూ ఉంటారు అనేదే ఈ కథలోని నీతి. రాజు, కోతి. చాలా కాలం క్రితం తన రహస్య గూఢచారుల ద్వారా ఒక దుర్వార్త అందుకుంటాడు వారణాసి ప్రభు. ప్రధానమాత్య, మన రాజ్యంలోని ఒక వర్గం వారు మనపై ఎదురు తిరుగుతున్నారన్న వార్త మాకు వచ్చింది. నిజమా? నిజమే మహారాజా. తిరుగుబాటు ఎలాంటిదైనా దాన్ని మనం బలంగా ఎదుర్కోవాలి. మొత్తం సైన్యాన్ని యుద్ధానికి సిద్ధం చెయ్యండి సైన్యాధ్యక్ష. ఈ రాత్రికే మనం సరిహద్దుకు చేరుకోవాలి. మన్నించండి మహారాజా, ఇది శీతాకాలం. ఆ ప్రదేశంలో చలి ఎక్కువ. ఈ రాత్రికే సైన్యాన్ని మొత్తం సరిహద్దుకు తీసుకువెళ్లడం శ్రేయోదాయకం కాదు. మనం వేచి చూద్దాం. పైగా ఇది ఒక చిన్న వర్గపు ప్రజల తిరుగుబాటు. ముందుగా మనం వారితో మాట్లాడి వారి తిరుగుబాటుకు కారణం తెలుసుకుందాం. లేదు లేదు, తిరుగుబాటు చిన్నదైనా పెద్దదైనా మనం తక్షణమే అక్కడికక్కడే అణిచివెయ్యాలి. సరిహద్దుకు బయలుదేరండి. సైన్యాన్ని నేను నడిపిస్తాను. తమ చిత్తం ప్రభు. ఆ రాత్రి సైనికులంతా సరిహద్దుకు పయనమయ్యారు. రాజు వాళ్ళని నడిపిస్తున్నాడు. రాత్రంతా నడిచి నడిచి వాళ్ళు ఒక కొండ దిగువ భాగానికి చేరుకున్నారు. అక్కడ చలి ఎక్కువగా ఉంది. సూర్యోదయం వరకు మనం ఇక్కడే గడుపుదాం. మీరంతా విశ్రాంతి తీసుకోండి. అలసిపోయిన సైనికులు, రాజు, ప్రధానామాత్యుడు ఒక చెట్టు కింద బస చేశారు. సైనికుల్లో ఒకడు
ఒక చెట్టు కింద గుర్రాలకు గుగ్గిళ్లు ఉడికించే ఏర్పాటు చేస్తూ ఉంటాడు. అప్పుడు వావ్, ఇవేవో రుచికరమైన వాటిలా ఉన్నాయి. వీటిలో కొన్ని తీసుకోవాలి. చెట్టుపైకి ఎక్కే తొందరలో ఆ కోతి కొన్ని గుగ్గిళ్లను కింద పారేసుకుంటుంది. అయ్యయ్యో, ఏమైంది నాకు? కొన్ని విత్తనాలను పారేసుకున్నాను. మళ్ళీ వాటిని తెచ్చుకుంటాను. కోతి ఆ చెట్టు దిగువ కొమ్మకు తోకను చుట్టి నేలమీద గుగ్గిళ్లను అందుకోవడానికి ప్రయత్నిస్తుంది. అలా చేసినప్పుడు తన చేతిలోని గింజలన్నీ నేలరాలిపోతాయి. కోతి బాగా నిరాశ చెందుతుంది. రాజు అతని మంత్రి కోతిని పరీక్షగా చూస్తూ ఉన్నారు. ఈ కోతి ఎంత తెలివి తక్కువది! కేవలం కొద్దిపాటి గింజలకు తన చేతిలో ఉన్నవన్నీ పారబోసుకుంది. మహారాజా, కోతి ఒక్కటే తెలివి తక్కువది కాదు. ఒక్కోసారి రాజుల సైతం తెలివి తక్కువగా ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రధానామాత్యుడు చెప్పిన దానిలోని అంతరార్థాన్ని గ్రహించాడు రాజు. అతడు తన మాటల ద్వారా ఏం చెప్పదలుచుకున్నాడన్నది రాజు వెంటనే గుర్తించాడు. ప్రధానామాత్య, మీరు చెప్పింది నిజమని నేను అంగీకరిస్తున్నాను. కేవలం ఒక చిన్న వర్గపు మనుషులను అణచివేయడానికి నేను నా సైన్యాన్ని యావత్తూ సాహసానికి, ప్రమాదానికి ఉసుగొల్పాను. కోతి కేవలం కొన్ని గింజలను మాత్రమే పోగొట్టుకుంది. కానీ నేను ఈ ఎముకలు కొరికే చలిలో చాలా వరకు నా సైన్యాన్ని, గుర్రాలను పోగొట్టుకోవచ్చు. నన్ను నేను సరిదిద్దుకున్న తర్వాతనే ఆ కోతిని తెలివి తక్కువదిగా అంచనా వేసే హక్కు నాకు ఉంటుంది. లేదంటే నేనే ఒక పెద్ద మూర్ఖుడినవుతాను. తక్షణమే రాజు తన సైన్యాన్ని వెనక్కి మరలించాడు. అంతా ఇళ్లకు చేరుకున్నారు. రాజు కూడా వివేకంగా తన మందిరానికి చేరుకున్నాడు. ఆలస్యంగానైనా తమ తప్పులు తెలుసుకొని తమను తాము సరిదిద్దుకునేవారు ఎప్పుడూ ప్రశంసాపాత్రులే అనేదే ఈ కథలోని నీతి. చీమ కృతజ్ఞత. అనగనగా ఒక చీమ తన కుటుంబంతో ఒక చెట్టు మొదల్లో జీవించేది. ఆహారం కోసం అది తిరుగుతూ ఉండేది. చెట్టుపైన ఆహారం దొరుకుతుందేమో ప్రయత్నిస్తాను. అది ఆకుమీద కూర్చున్నప్పుడు ఒక సన్నని గాలితెర వీచి కిందనున్న ప్రవాహంలో అది పడిపోయింది. ఈ చల్లని నీరు నన్ను చంపేస్తోంది. ఈ నీటిలోంచి బయటపడడం ఎలా? నా కుటుంబం నా కోసం దిగులు పడుతూ ఉంటుంది. నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. ఆ చెట్టుపైన కూర్చున్న ఒక పావురం చీమ ప్రవాహంలో పడడాన్ని చూసింది. చీమ ప్రమాదంలో ఉంది. నేను సాయం చెయ్యాలి. నేను ఒక ఆకుని కింద పడేస్తాను. చీమ దానిపైకి ఎక్కి
తన ప్రాణాలను కాపాడుకుంటుంది. పావురం ఒక ఆకును చీమకు దగ్గరగా నీటిలోకి పడివేసింది. చీమ ఆ ఆకుపైకెక్కి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటుంది. అమ్మయ్యా, బ్రతికిపోయాను. అయితే ఈ ఆకు నన్ను రక్షించటానికి ఇక్కడికి ఎలా వచ్చింది? ఆ? ఓహో, చాలా సంతోషం పావురమా, నువ్వు నా ప్రాణాలు కాపాడావు. ప్రియమిత్రమా, ఇందుకు కృతజ్ఞతగా నేను ఏదో ఒకరోజు నీ రుణం తీర్చుకుంటాను. తప్పకుండా చీమమిత్రమా, తప్పకుండా. ఒక చిన్న ప్రాణి నాకు ఏం సహాయం చెయ్యగలదు? ఓరి దేవుడా, ఈ వేటగాడు పావురాన్ని చంపేస్తాడు. నేను ఈ పావురాన్ని కాపాడాలి. నా కృతజ్ఞత చూపించుకోవటానికి ఇదే తగిన సమయం అని చీమ ఆ వేటగాడి కాలి దగ్గరగా వెళ్ళి అతని కాలి మీద బలంగా కుట్టింది. అబ్బా! ఏం నొప్పి! బాణం పావురాన్ని తప్పించుకుని చెట్టు కొమ్మల్లోంచి దూసుకుపోయింది. నా ప్రియమైన చీమమిత్రమా, నువ్వు నా ప్రాణాలను కాపాడావు. నీకు నా కృతజ్ఞతలు. నేను ఒక మంచి గుణపాఠాన్ని కూడా నేర్చుకున్నాను. మన చేతలే మనల్ని గొప్పవాళ్ళం చేస్తాయి కాని రూపంగాని బలంగాని కాదు అనేదే ఈ కథలోని నీతి. తెలివి తక్కువ తాబేలు. చాలా కాలం క్రితం ఒక పర్వతం దిగువనున్న ఒక సరస్సులో 2 బాతులు నివసిస్తూ ఉండేవి. శీతాకాలం వచ్చినప్పుడు మాత్రం వాటికక్కడ ఉండడం చాలా కష్టంగా ఉండేది. మిత్రమా, ఇక్కడ చలి విపరీతంగా ఉంది. ఇప్పుడు మనం మన నివాసాన్ని ఎక్కడికైనా మార్చుకోవాలి. నువ్వు చెప్పింది నిజమే. మనం మైదానానికి వెళ్ళిపోదాం. ఆ 2 బాతులు మైదాన ప్రాంతానికి వెళ్లి ఒక పెద్ద చెరువు సమీపంలో స్థిరపడతాయి. అక్కడ ఆ చెరువులో ఒక తాబేలుంది. మీరెవరు మిత్రులారా? ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఇక్కడికి చాలా దూరంలో ఉన్న ఒక పర్వతం దగ్గర చెరువులో ఉండేవాళ్ళం. అక్కడ చలి ఎక్కువగా ఉండడం వల్ల ఈ శీతాకాలంలో ఇక్కడ గడుపుదామని వచ్చాం. వేసవికాలం రాగానే మళ్ళీ మేము అక్కడికి వెళ్ళిపోతాం. చాలా సంతోషం మిత్రులారా, మనం ఇక్కడ కలిసిమెలిసి హాయిగా ఉండొచ్చు. తాబేలు బాతులు చాలా మంచి స్నేహితులయ్యాయి. కాని శీతాకాలం ముగిసిపోగానే బాతులు మళ్ళీ ఆ పర్వతం దగ్గర చెరువుకి వెళ్ళిపోవాలనుకున్నాయి. మేం వెళ్ళి వస్తాం మిత్రమా. మీరు వెళ్ళిపోతున్నారంటే నాకు చాలా దిగులుగా ఉంది. మీ సావాసం నాకెంతో ఆనందాన్ని కలిగించింది. మాకు కూడా నిన్ను వదిలి వెళ్ళాలని లేదు, కానీ మేము వెళ్ళక తప్పదు. నాదో ఆలోచన. నీకు మాతో రావాలని ఉంటే మేము నిన్ను తీసుకువెళతాం. ఎలా తీసుకువెళ్తారు? నువ్వొక కర్రని నోటితో పట్టుకో. ఆ కర్ర కొసలు 2 మేము మా పళ్లతో కరిచి పట్టుకొని తీసుకెళ్తాం. అలాగే, నేను సిద్ధంగా ఉన్నాను. అయితే ముఖ్యంగా ఒక విషయం. నువ్వు నోరు తెరవకూడదు. అలాగాని నువ్వు చేస్తే నువ్వే కిందపడి చచ్చిపోతావు.
మీరేం భయపడకండి, నేను ఆ కర్రని గట్టిగా పట్టుకుంటాను. అవి అనుకున్నట్టుగా బయలుదేరాయి. ఒరే ఒకసారి పైకి చూడండి రా, ఎగిరే తాబేలు ఎంత అద్భుతంగా ఉందో. ప్రజలు నన్ను చూసి మెచ్చుకుంటున్నారు. నాకెంతో సంతోషంగా గర్వంగా ఉంది. వాళ్ళ మెచ్చుకోలికి నేను సమాధానం చెప్పాలి. తాబేలు ఆ ఆనంద పారవస్యంలో తన నోరు మూసుకొని ఉండాలన్న విషయం మరిచిపోయింది. హాయ్ 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 అనడానికి నోరు తెరిచిన మరుక్షణం అది భూమి మీద పడిపోయింది. ఆ తాబేలు గాని తన నోరు తెరవడానికి ముందు ఒక్క క్షణం ఆలోచించి ఉంటే అది పర్వతపు సరస్సులో తన మిత్రులతో స్థిరపడి ఉండేది. ఏదైనా మాట్లాడే ముందుగాని చేసే ముందుగాని ఒక్కసారి ఆలోచించండి అనేదే ఈ కథలోని నీతి. బంగారు నిధి. ప్రజలంతా చాలా సంతోషంగా తృప్తిగా జీవించే ఒక గ్రామం తాలూకు కథ ఇది. వారి అవసరాలకు తగిన మించిన ధనం ఉంది. అంతేకాకుండా వారి వద్ద ఉమ్మడి ఆస్తిగా ఒక పెద్ద బంగారు నిధి కూడా ఉండడం సంభవిస్తుంది. ఒకరోజు ఆ ఊరి ప్రజలంతా ఆ నిధిని కాపాడుకునే నిమిత్తం ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటారు. మిత్రులారా, మన వద్దనున్న బంగారు నిధిని దొంగల బారి నుండి కాపాడుకోవాలి. మన గ్రామం మొత్తం తగినంత భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ మన బంగారు నిధిని దాచడానికి ఇంకా భద్రత గల చోటు ఎంతో అవసరం. మార్గాలుంటే చెప్పండి. పనికిరాని భూమిలో బంగారాన్ని పూడ్చిపెట్టేద్దాం. చాలా మంచి ఉపాయం. ఇప్పుడు మన బంగారం సురక్షితంగా ఉంటుంది. నెలలు సంవత్సరాలు గడిచాయి. ఆ గ్రామస్తులంతా బాగా ఐశ్వర్యవంతులు కాబట్టి ఎవరికీ బంగారం అవసరం లేకపోయింది. ఆ బంగారాన్ని నేలమాలిగలో దాచిన గ్రామస్తులు ముసలివారై మరణించారు. అయితే వారిలో ఏ ఒక్కరూ వారి సంతానానికి పాతిపెట్టిన బంగారం గురించి చెప్పలేదు. చాలా సంవత్సరాల తర్వాత ఆ స్థలం సొంతదారైన ఒక యువకుడు ఆ భూమిని దున్నాలని అనుకుంటాడు. ఏమిటి శబ్దం? ఏమిటిది? నా నాగలికి ఏదో తగులుతోంది. రైతు ఆ బండలాంటి దాన్ని దగ్గరగా చూసి ఆశ్చర్యపోతాడు. ఏమిటిది? నిధయ్యుంటుందా? నేను పారను పొలుగును తీసుకొచ్చి తవ్వి బయటకు తీస్తాను. అది బండ కాదు, గొప్ప బంగారు నిధి అని తెలుస్తుంది. ఇది నిధే, గొప్ప విలువైన బంగారు నిధి. ఎవరూ చూడకుండా నేను ఈ నిధిని ఇంటికి తీసుకుపోతాను. రైతు దానిని ఎత్తడానికి ప్రయత్నిస్తాడు. కాని అది ఎత్తడానికి వీలులేనంత ఎక్కువ బరువుగా ఉండడం గమనిస్తాడు. నా అదృష్టం కొద్దీ ఈ నిధి దొరికింది. కాని ఇంటికి తీసుకువెళ్ళలేకపోతున్నాను. ఈ సమస్యను పరిష్కరించటానికి ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి. దొరికింది. నేను ఈ నిధిని 4 భాగాలుగా చేస్తాను.
ఒక్కొక్కటిగా ఇంటికి తీసుకుపోతాను. ఒక భాగాన్ని నా దినసరి ఖర్చుకి వాడుకుంటాను. రెండో దాన్ని వర్షాకాలానికి దాచుకుంటాను. మూడో దాన్ని నా వ్యవసాయ ఖర్చులకు ఉపయోగిస్తాను. ఇక నాలుగో దాన్ని దాన ధర్మాలకు వినియోగిస్తాను. రైతు ఆ నిధిని 4 భాగాలుగా చేసి ఒక్కొక్కటిగా ఇంటికి తీసుకువెళ్తాడు. పెద్ద పర్వతాన్ని సైతం ముక్కలు చేసి కదిలించవచ్చు అనేదే ఈ కథలోని నీతి. కుందేలు కళ. పూర్వకాలంలో ఒక అడవిలో ఒక కుందేలు నివసిస్తూ ఉండేది. కుందేలు స్వతహాగా పిరికి గుండె కలది. ఒకరోజు ఉదయం పలహారమైన తర్వాత అదొక కొబ్బరి చెట్టు కింద పడుకొని ఉంది. అప్పుడు దానికొక భయంకరమైన కలొచ్చింది. ఆకాశంలోని చుక్కలు మేఘాలు భీకరంగా పోరాడుకుంటున్నట్టు అది కలగన్నది. అకస్మాత్తుగా ఒక పెద్ద కొబ్బరి బొండం కుందేలు తల సమీపంలో పడింది. పెద్ద శబ్దం! ప్రపంచం ముక్కలుగా విరిగిపోతుంది. చుక్కలు రాలిపోతున్నాయి. నా కల నిజం అవబోతోంది. కుందేలు భయపడిపోయి తను పడుకున్నప్పుడు తన తల దగ్గర ఏం పడిందో కూడా వెనక్కు తిరిగి చూడకుండా పరిగెత్తడం మొదలుపెట్టింది. ఏ కుందేలు, ఎందుకలా పరిగెడుతున్నావు? అలాంటి ప్రశ్నలన్నీ అడగడానికి ఇది సమయం కాదు. నీ ప్రాణాలు దక్కించుకోవడానికి పరిగెత్తు. ఆకాశం పడిపోతుంది. అలాగే అలాగే, నేను కూడా నీతో వస్తున్నాను. ఎందుకలా పరిగెడుతున్నారో చెప్పండి. నీ ప్రాణాల కోసం పరిగెత్తు. ఈ ప్రపంచం ముక్కలైపోతుంది. కుందేలు పక్కన ఒక నక్షత్రం ముక్క పడింది. అలాగా, నేను మీతో వస్తున్నాను. జంతువులన్నీ భయంతో పరిగెడుతూ అడవిరాజైన సింహం గుహ వద్దకు చేరాయి. ఆగండి మూర్ఖులారా, ఎందుకలా పరిగెడుతున్నారు? చూస్తే మీరంతా భయంతో వణికిపోతున్నట్టున్నారు. పైగా అరుస్తున్నారు కూడా. అడవిరాజా, ఈ ప్రపంచం ముక్కలైపోతున్న శబ్దం విన్నాను. ఆకాశం ముక్కలు ముక్కలుగా విరిగిపోయి చుక్కలన్నీ పడిపోతున్నాయి. అవును, ఒక చుక్క కుందేలు తల దగ్గర కూడా పడింది. అలాగని నీకెవరు చెప్పారు? ఈ జింక చెప్పింది. నిజమా? అవును మహారాజా, ఈ కుందేలు చెప్పింది. అంటే నువ్వేనన్న మాట ఈ పుకారు లేవదీసింది. అవును మహారాజా, నేను చూశాను. పెద్ద శబ్దం కూడా వినిపించింది అని కుందేలు సింహాన్ని మిగతా జంతువులను తను పడుకున్న చోటుకి తీసుకెళ్తుంది. ఇక్కడే మహారాజా, నేను ఇక్కడే పడుకున్నాను ఆ శబ్దం వినిపించినప్పుడు. మూర్ఖులారా, నువ్విక్కడ నిద్రపోయి కలగన్నావు. అయినా పైనుంచి పడిన చుక్క తాలూకు ముక్కేది? అందుకు కుందేలు బదులు పలకలేదు. అదే సమయంలో కుందేలు పడుకున్న చోటుకు సమీపంలో ఒక కొబ్బరి బొండాన్ని చూసింది సింహం. వా వా వా, అంటే ఇదేనా విరిగిపడిన చుక్క తాలూకు ముక్క? అది చూసి జంతువులన్నీ నవ్వడం మొదలెట్టాయి. ఆపండి మీ నవ్వులు, మూర్ఖులారా. ఈ కుందేలు ఒక మూర్ఖురాలు. కొబ్బరి బొండం పడడం చూసి ఇది భయపడిపోయింది. నిజమేమిటో తెలుసుకోకుండా వెర్రి వెంగళాయిల్లాగా మీరు దీన్ని నమ్మారు.
ఇది మీకు చాలా మంచి గుణపాఠం. గుడ్డిగా దేన్ని నమ్మొద్దు, భయాన్ని సృష్టించే వదంతులను ఎన్నడూ ప్రచారం చెయ్యొద్దు అనేదే ఈ కథలోని నీతి. కోతులు తోటమాలి. చాలా కాలం క్రితం వారణాసి రాజుగారి రాజభవనంలో ఒక అందమైన తోటుండేది. విశ్వాసపాత్రమైన తోటమాలి ఒకడు ఆ తోట పెంపకాన్ని చూస్తున్నాడు. రేపు నగరంలో పెద్ద ఉత్సవం జరగబోతోంది. నాకు వెళ్ళాలని ఉంది, కానీ ఎలా వెళ్ళగలను? ఈ చెట్లకు మొక్కలకి నీరు పెట్టాలి, ఎలా? మరునాడు తోటమాలి ఒక చెట్టు కింద చాలా విచారంగా కూర్చున్నాడు. అప్పుడు ఏం తోటమాలి, ఎందుకలా విచారంగా కూర్చున్నావు? రేపు నగరంలో పెద్ద ఉత్సవం జరగబోతోంది. నాకు ఆ ఉత్సవం చూడాలని ఉంది, కానీ నేను వెళ్ళిపోతే ఈ మొక్కలకు నీళ్ళెవరు పోస్తారు? చూడు తోటమాలి, నీకు ఏ సమస్య లేదు. నేను నా మిత్రులు కలిసి నీ మొక్కలకి నీరు పెడతావు. అది మాకు చాలా సరదాగా కూడా ఉంటుంది. మీరు పెడతారా? చాలా సంతోషం కోతి. నేను 2 రోజుల తర్వాత వస్తాను. సరదాగా ఉండు మిత్రమా. కోతుల సహాయం వల్ల తోట సురక్షితంగా ఉంటుందన్న పూర్తి మనశ్శాంతితో తోటమాలి ఉత్సవానికి బయలుదేరాడు. మిత్రులారా, మనమిప్పుడు ఒక ముఖ్యమైన పనిని చెయ్యాలి. నేను రాజుగారి తోటమాలికి మాట ఇచ్చాను, మనందరం తన లేనప్పుడు తోటలోని మొక్కలకి నీరు పెడతామని. ఎంత సరదాగా ఉంటుందో! ఎప్పుడు మొదలు పెడదాం? ఇప్పుడే నీరు పెట్టే బాల్చీలు, చెంబులు తీసుకురండి. అన్నట్టు మిత్రులారా, జాగ్రత్తగా వినండి. ముందుగా మీరంతా ప్రతి మొక్కని పీకి వాటి వేళ్లు ఏ కొలతలో ఉన్నాయో ఓసారి చూడండి. తర్వాత ఊరికే తొందరపడకు, నేను చెప్తానుగా. పెద్ద వేళ్లున్న వాటికి ఎక్కువ నీళ్లు పోయండి, చిన్న వేళ్లుంటే తక్కువ నీళ్లు పోయండి. సరేనా? నాయక, నువ్వు చాలా తెలివైన వాడివి. చాలా మంచి ఉపాయం. ఉత్సవం పూర్తయ్యాక తోటమాలి రాజుగారి ఉద్యానవనానికి తిరిగొచ్చి మొక్కలన్నీ వేళ్లతో సహా పెకిలించి ఉండడం చూసి భయపడిపోయాడు. హే కోతి, ఏం చేస్తున్నావు? నేనేం చేస్తున్నానో నీకు కనిపించడం లేదా? నువ్వు నాకు అప్పగించిన పనిని పర్యవేక్షిస్తున్నాను. నా మిత్రులు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఈ మొక్కల్ని ఇలా చేశారేమిటి? మేము మొక్కల్ని పెకలించి వేళ్లు పరీక్షించి వాటి కొలత ప్రకారం నీళ్లు పోస్తున్నాం. త్వరగా మా పని మేం పూర్తి చేస్తాం. ఒసే కోతి, మీరు నా మొక్కల్ని నాశనం చేశారు కదే. రాజుగారు నన్ను పనిలోంచి తీసేస్తారు. మీరు మూర్ఖపు కోతులు. మీకు పని అప్పగించిన నేను పెద్ద మూర్ఖుణ్ణి. మూర్ఖుడు ఎంత మంచివాడైనా వాడు ఎంతటి కీడైనా చెయ్యగలడు అనేదే ఈ కథలోని నీతి. అత్యాశ కాకి.
అనగనగా వారణాసిలో ఒక వ్యాపారి ఉండేవాడు. అతడికి పెద్ద ఇల్లుంది. ఆ వ్యాపారి వంటవాడికి వంటగదిలో ఒక బుట్టలో అందమైన పెంపుడు పావురం ఒకటుండేది. వంటవాడు ఆ పావురానికి అప్పుడప్పుడు పప్పుధాన్యాలు వేస్తూ ఉండేవాడు. ఆ పావురం ఉదయం పూట ఆహారాన్వేషణకు బయటకు వెళ్ళి రాత్రి వేళకి తిరిగొచ్చేస్తుండేది. ఒకరోజు ఒక అత్యాశగల కాకి వంటగదిలో జోరుగా ఎగరసాగింది. వాళ్ళు చేపల్ని వేపుతున్నారు. ఈ పావురం ఎంత అదృష్టవంతురాలు. నేను కూడా వంటగదిలోకి మార్గాన్ని చూసుకుని ఈ పావురం లాగానే దానిని నా నివాసంగా చేసుకుంటాను. అప్పుడు రోజు చేపల వేపుడు ఇంకా ఎన్నో రుచికరమైన పదార్థాలు నాకు దొరుకుతాయి. కొంతసేపటి తర్వాత పావురం ఆహారం కోసం బయటకు వెళ్ళింది. ఆ టక్కరి కాకి పావురాన్ని అనుసరించింది. ఏ కాకి, నువ్వు నా వెంట ఎందుకొస్తున్నావు? నేను నీతో స్నేహం చేద్దామనుకుంటున్నాను. మనిద్దరం కలిసి ఆహారం కోసం వెతుకుదాం. నేను శాకాహారిని. నేను ముఖ్యంగా వంటవాడిచ్చే పప్పుధాన్యాలు, పాలు మాత్రమే తీసుకుంటాను. ఏం పర్వాలేదు. నువ్వు పప్పుధాన్యాలు తీసుకుంటే నేను పురుగుల్ని ఏరుకుంటాను. అలాగే ఇంకో విషయం, నేను నీతోనే ఉంటాను. సరే, నాతో రా. నువ్వేం కాని పనులు చెయ్యకు. మొత్తానికి ఎలాగైతేనే పావురం నమ్మకాన్ని సాధించాను. సాయంత్రం పావురం తన ఇంటిలోని వంటగదికి వచ్చినప్పుడు కాకి దానితో పాటొచ్చింది. వంటవాడు పావురాన్ని కాకిని చూసినప్పుడు, మన పావురం కాకిని తన స్నేహితుడుగా తీసుకొచ్చింది. అందుకని దానికోసం ఇంకో బుట్ట వేలాడదీయాలి. ఆ కాకి తను అనుకున్నట్టుగానే ఆ వంటగదిలోని ఇంకో బుట్టలో నివసించడం మొదలుపెట్టింది. నేను 2వ అడుగులో కూడా విజయం సాధించాను. ఇప్పుడు నేనింకా వంటవాడు చేసే చేపల వేపుడు కోసం, ఇతర పదార్థాల కోసం వెతకాలి. నా పుణ్యం బాగా పుచ్చింది. నా ఎత్తు చాలా బాగా పనిచేసింది. ఇలా చూడు, రేపు మన యజమాని తన మిత్రునికి ఒక ప్రత్యేక విందు ఏర్పాటు చేశాడు. చేపల్ని తరిగి శుభ్రం చెయ్యి, చేపల వేపుడు తయారు చేయడానికి. అంటే రేపు నాకు చేపల విందు ఉందన్నమాట. అయితే రేపు నేను ఇక్కడే ఉండాలి. ఒంట్లో బాగాలేదని, తనతో ఆహారాన్వేషణకి రావడం లేదని నా మిత్రుడికి చెప్పి ఒప్పించాలి. నేను ఏదో నాటకం ఆడాలి. ఏమైంది మిత్రమా? నాకు కడుపు నొప్పిగా ఉంది. బహుశా ఈవేళ నేను తిన్న పురుగుల వల్ల కాబోలు. ఒకవేళ రేపు నువ్వు తినాలనుకుంటున్న చేపల వేపుడు గురించి కాదు కదా. వంటవాడు తన సహాయకుడితో చెప్పిన మాటలు నేను విన్నానులే. అందుకే చెప్తున్నాను మిత్రమా, ఎలాంటి తప్పుడు పని చెయ్యొద్దు, ప్రమాదంలో పడతావు. మరునాడు కాకి పావురంతో బయటకు వెళ్ళలేదు. కాకి ఒంట్లో బాగోలేదని పావురంతో అబద్ధం చెప్పింది. నువ్వు వెళ్ళు, నాకు ఒంట్లో బాగాలేదు, నేను ఇంట్లోనే ఉంటాను. చూడు కాకి,
నాకు తెలుసు నువ్వెందుకు ఇంట్లో ఉంటున్నావో. నేను మళ్ళీ చెబుతున్నాను, మనుషుల ఆహారాన్ని ముట్టుకోవద్దు. రా వెళదాం. నీ సలహాకి నా కృతజ్ఞతలు. నన్ను నేను ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. ఓ, ఇదంతా నాకే. నాకెంత కావాలో అంతా తింటాను. దొంగ కాకి, నీకు ఆశ్రయమిచ్చిన నాకు నువ్వు చూపించే కృతజ్ఞత ఇదేనా? ఉండు, నీ పని చెప్తాను. నీ ఈకలు పీకి నిన్ను మసాలా నూనెలో వేసి చేపల్ని వేపినట్టు వేపుతాను. రావే. వంటవాడు కాకిని పట్టుకొని దాని ఈకలు పీకి కారంలో ముంచి నూనెలో వేస్తాడు. సాయంకాలం బయటనుంచి వచ్చిన పావురం కాకి దుస్థితిని చూస్తుంది. పాపం అత్యాసమిత్రమా, నేను ఎన్నోసార్లు నిన్ను హెచ్చరించాను, కానీ నువ్వు నా మాట వినలేదు. అందుకు తగిన గుణపాఠమే నీకిది. దురాశ దుఃఖానికి చేటు అనేది ఈ కథలోని నీతి.